అపవిత్ర వస్తువులతో అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేయబడే ఫాస్ట్ ఫుడ్ వంటి వాటి నుంచి మీ కుటుంబాన్ని కాపాడుకోండి. ఏంటండి ఒక్కలన్న రారు, ఇంత మంచి టాపిక్ చెప్తుంటే ఎట్లా రావాలి? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. టుడే టాపిక్ ఏమిటంటే ఆధునిక అన్నపానాదులతో చిన్నవైపోతున్న పిల్ల దవడలు. నేటి సమాజంలో ఫాస్ట్ ఫుడ్లు బాగా ప్రచారంలోకి వచ్చాయి. నేటి బిజీ వాతావరణం, సోమరి జీవితం వలన చాలా ఇళ్లలో ఫాస్ట్ ఫుడ్లు ఉపయోగిస్తున్నారు. మొదటనే చాలామంది శాస్త్రవేత్తలు ఈ పదార్థాలను, పానీయాలను, చాక్లెట్లను తినకూడదని లెక్కించి ఆరోగ్యానికి హానికరమని రుజువు చేశారు. న్యూఢిల్లీలోని భారతీయ ఆయుర్విజ్ఞానం సంస్థలోని పరిశోధనలు పిల్లలపై ఫాస్ట్ ఫుడ్లు చూపే ప్రతికూల ప్రభావంపై పరిశోధనలు చేశారు. సంస్థలో దంత వైద్య ప్రముఖులు డాక్టర్ హరిప్రకాష్ చెప్పేదేమిటంటే పిల్లల పానాదులలో ఇటువంటి ఫాస్ట్ ఫుడ్లు, చాక్లెట్లు, చల్లని పానీయాలు ప్రభావం మూలంగా వారి పళ్ళు పాడవుచున్నాయి. భోజనాన్ని నమిలి మింగడంలో ప్రేవులకు, దవడలకు దొరికే వ్యాయామం ఇప్పుడు తగ్గిపోయింది. తత్ఫలితంగా పండ్లు వరుస క్రమంలో లేక వంకర టింకరగా ఒకదానిపై ఒకటి వస్తున్నాయి. వారి దవడల ఆకారం కూడా చిన్నదైపోతుంది. ఒక పరిశోధన ప్రకారం భారతదేశంలో 60 నుంచి 80% స్కూల్ పిల్లలు, 94 నుంచి 98% మంది పెద్దలు దంత వ్యాధి పీడికులు. డాక్టర్ హరిప్రకాష్ చెప్పినట్లు పిల్లల భోజనంలో చక్కగా నమల వీలయ్యే పదార్థాలు, పండ్లు ఉండాలి. ఆధునిక అన్నపానాదులలో మారిపోతున్న శైలి, ఫ్యాషన్పై మోజు, అలక్ష్యం వంటివి ఆరోగ్యానికి ప్రమాద సూచనలు. మన శాస్త్రాలు కూడా అన్నం ఎలా ఉంటే మనసు అలాగే ఉంటుంది అంటున్నాయి. అందుకనే అపవిత్ర వస్తువులతో, అపవిత్ర వాతావరణంలో తయారు చేయబడే ఫాస్ట్ ఫుడ్ వంటి వాటి నుంచి